హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను చేసుకునే మటన్ కర్రీస్లో నాకు చాలా చాలా ఇష్టమైన మటన్ కర్రీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుందండి. నేను రకరకాలుగా చేస్తుంటానన్నమాట మటన్ కర్రీని. అయితే ఈ స్టైల్లో తయారు చేసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, చాలా బాగుంటుంది. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, అలాగే ఒక కట్ట పుదీనా తీసుకోవాలండి. ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే గ్రేవీ కోసం ఇక్కడ చూడండి, 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకున్నాను. అలాగే ఒక 10 నుంచి 15 వరకు కాజులు తీసుకోవాలండి. చూడండి, 10 నుంచి ఒక 15 వరకు కాజులు, అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క అనమాట. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే కాస్త లైట్గా దూరగా ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే చూడండి, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రెడీగా పట్టేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మటన్లోకి అయితే మనము ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసి పెట్టుకుందాము. ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా పిసుక్కుంటూ బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని, మీకు టైం ఉంటే 1 అవర్ పాటు ఇలా నానబెట్టేసుకున్నామంటే, మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే మటన్కి కారం ఉప్పు అంతా కూడా బాగా పట్టుకుంటుంది. అందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయలేదు, ఉప్పు మర్చిపోయాను అనమాట. నేను కర్రీలోనే వేశాను. మీరు అందులోకే ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీలుంటే 1 అవర్ పాటు పెట్టుకోండి. లేదంటే ఒక 10-15 మినిట్స్ అలా పక్కకు పెట్టేసిన మటన్కు ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వీటినంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఉల్లిపాయ అనేది కాస్త ఎక్కువగానే ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకు మటన్ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. అలా అని మరీ డీప్ ఫ్రై అవసరం లేదు. బిర్యానీలోకి చేసుకుంటాం కదా, అంతగా అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి, ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము మటన్ మ్యారినేట్ చేసేటప్పుడే వేసాము. అయితే మటన్ మట్టుకే వేసాం కదండి, అందుకే ఇప్పుడు ఇలా కూరలో కూడా కొంచెం వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకోవాలండి. ఇలా పుదీనా కూడా అంత పోపులో వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా ఫ్రై అయ్యేలోపు మనము చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మసాలా పేస్ట్ కోసం, కాజు, కొబ్బరి, అలాగే గసగసాలు, కొన్ని మసాలా దినుసులు, ఇదంతా కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. అయితే గసగసాలు లైట్గా ఫ్రై చేయండి. కొంచెం వేడి చేస్తేనే మనకు త్వరగా మెదిగిపోతాయి, లేకపోతే అవి సరిగా నలగవండి. అందుకని కొంచెం గోరువెచ్చగా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇలా పోపులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత
ఇందులోకే మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ మటన్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా మటన్ అంతా కూడా ఇందులోకి వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. మటన్లోంచి వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది కదా. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి ఎంత వాటర్ వచ్చాయో. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా మనము కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని మనము సాల్ట్ అయితే వేసుకోలేదు కదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. అలాగే పోపులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలండి. అంటే మనము మ్యారినేట్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వేసాము. ఇంకొక టేబుల్ స్పూన్ కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను. మనము మసాలా ముద్ద కూడా వేసుకున్నాం కదా, కాజు, కొబ్బరి, గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడకనిచ్చిన తర్వాత మనము వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనము మళ్ళీ కర్రీనంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకు సరిపడినన్ని మీకు కావలసిన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి గ్రేవీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. లేదు కాస్త దగ్గరగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను మసాలా ముద్ద వేసిన గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని అంతా తొలిపోస్తున్నాను. చూడండి, ఇలా ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని ఇక్కడ నేనైతే ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. అయితే మూత విజిల్ పెట్టిన క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. నేనైతే ఇక్కడ 4 విజిల్స్ ఉంచుకున్నానండి. 4 విజిల్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని మటన్ ఉడికిందో లేదో చూసుకున్నానమాట. ఇంకాస్త ఉడకాలనిపించింది. ఇంకొక 2 విజిల్స్ వరకు మూత పెట్టేసి పెట్టుకున్నాను. చూడండి, ఇంకో 2 విజిల్స్ తర్వాత మూత తీస్తే మనకు కర్రీ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు తీసుకునే మటన్ని బట్టి విజిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. మటన్ అనేది లేతగా ఉంటే మనకు 4 విజిల్స్ వరకే ఉడికిపోతుందండి. మళ్ళీ మనం ఉప్పు కారం కూడా అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం విజిల్స్ అనేవి ఎక్కువే పడతాయన్నమాట. 5 to 6 విజిల్స్ పెట్టుకున్నారంటే మటన్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నామంటే టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. అసలు గ్రేవీ కూడా ఎంత టేస్టీగా ఉంటుందో అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీతో కానివ్వండి, ప్లెయిన్ రైస్తో, బగారా రైస్తో, ఎలాంటి వాటికైనా కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. నేనైతే మరీ ఎక్కువగా గ్రేవీ చేసుకోలేదండి, ఇలా దగ్గరగా చేశాను. కొంచెం రసం చేశానన్నమాట. అందులోకి
ఈ మటన్ కర్రీని చేసుకున్నాను నేనైతే. చాలా సూపర్గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మంచి ఫ్లేవర్తో అసలు మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే నాకు ఖచ్చితంగా తెలియజేయండి. సూపర్గా ఉడికిందనమాట. మటన్ అయితే మెత్తగా చాలా బాగుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.